హాయ్ ఫ్రెండ్స్, కాల్చిన వంకాయతో రోటి పచ్చడి చేసుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్టే వేరే లెవెల్. కొంచెం కష్టమైనా పర్లేదనిపించి ఈ చల్లదనానికి తినాలని ఫిక్స్ అయ్యి మంచిగా కాల్చుకొని దానిపైనున్న నల్ల పొట్టంతా తీసేసి మంచిగా అన్నీ ఒలిచి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒలుసుకున్న వంకాయల్ని కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో రుచికి సరిపడా లేదంటే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కళ్ళుప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా దంచితే రోట్లో వేసి మామూలుగా ఉండదు. మరి వంకాయ అంటే గుర్తొచ్చింది. ఒకరోజు ఒక కవయిత్రి భార్య, ఏమండి నాకు వంట చేయడానికి కూరగాయలు ఏం లేవు, వెళ్ళి కూరగాయలు తీసుకురండి అందట. ఆ కవి వెళ్ళి మంచిగా కూరగాయలన్నీ తీసుకొచ్చి దాంట్లో వంకాయలు మాత్రం చాలా ఎక్కువ తెచ్చాడట. అది చూసిన భార్య, ఏంటండి వంకాయలు ఇన్ని తెచ్చారు, అసలు ఎవరైనా తింటారా ఈ వంకాయని అని కసుబుస్సులాడిందట. అప్పుడు ఆ కవి కదా చమత్కారంగా ఓ పోయట్రీ వదిలాడట. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజుంగలడే అని. వెంటనే, ఏంటండి కూర గురించి మాట్లాడుతుంటే పాట పాడతారు అన్నదట. ఒకసారి ఆ పద్యాన్ని అర్థం చేసుకోవే అన్నాడట. కింద నుంచి పైకి చదువు. లంకేశుని వైరి వంటి రాజం అంటే రాముడు లాంటి రాజు ఎక్కడైనా ఉంటాడా? రాముడు లాంటి రాజు ఎక్కడా ఉండడండి అన్నదట. శంకరుని వంటి దైవము, అమ్మో బోళా శంకరుడు, ఆయనకు మించిన దైవం ఇంకేముందండి అందట. మరి సీత వంటి భామామణి, అయ్యో సీత లాంటి మహాసాధ్వి మహాపతివ్రత ఎక్కడుంటుందండి అందట. మరి వంకాయ వంటి కూరయు అన్నాడట. ఇంకేముంది, ఈ 3 ఒప్పుకున్నాక అది కాదు అంటే ఈ 3 తప్పవుతాయి. అందుకనే ఈ 3 కరెక్ట్ అయితే ఆ వంకాయ కూడా కరెక్టే అన్నాడట ఆ కవి భార్యతో. ఏదేమైనా ఎన్ని కూరలున్నా వంకాయ కూర వంకాయదే. అందుకే తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అనే చెప్పొచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టమైన కూర అంటే వంకాయే. నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, ఇంకా నేను కుమ్మేస్తా. బాయ్ బాయ్.